అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కొన్ని లక్షల మంది వారి యొక్క రేషన్ కార్డ్ ఈకేవైసీ చేయించుకోలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మొదట మార్చి 31 తేదీలోపు రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాలని తెలియజేశారు. అయితే ప్రస్తుతం చాలా ఎక్కువ మంది ఈ ఈకేవైసీ చేయించుకోకపోవడం వలన ప్రభుత్వం ఈ ఈకేవైసీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినది. చాలా మంది ప్రజలకు ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ ఎక్కడ చేస్తారు, ఈకేవైసీ పూర్తయినదా లేదా ఎలా తెలుసుకోవాలో తెలియక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి మనం ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది ఎందుకు చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాలా లేదా రేషన్ కార్డులోని కుటుంబ యజమాని ఈకేవైసీ పూర్తి చేయించుకుంటే సరిపోతుందా, ఈ ఈకేవైసీ పూర్తి అయినదా లేదా ఎలా తెలుసుకోవచ్చు, మరియు ఒకవేళ ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీలో బయోమెట్రిక్ తీసుకోకపోతే ఏమి చేయాలి అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు, మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే రేషన్ కార్డ్ ఈకేవైసీ ఎవరికైతే పూర్తి అవలేదో వారి వివరాలు మీరు ప్రతి నెల రేషన్ తీసుకుంటున్నటువంటి రేషన్ డీలర్ గారి దగ్గర మరియు గ్రామ వార్డు సచివాలయాల్లోని విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా వార్డు సచివాలయాల్లో అయితే వార్డు రెవెన్యూ సెక్రటరీ గారి దగ్గర ఉంటుంది. వీరి దగ్గరికి వెళ్లి తెలుసుకోవచ్చండి. మరియు మీ మొబైల్లో కూడా మీ రేషన్ కార్డులోని సభ్యుల్లో ఎవరెవరికి ఈ ఈకేవైసీ పూర్తి అయినది, ఎవరెవరికి ఈ ఈకేవైసీ పూర్తి అవ్వలేదు అనే వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకు గాను ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్లో ఏదైనా బ్రౌజర్ను ఓపెన్ చేసి, ఏదైనా బ్రౌజర్ అంటే మనం ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకున్నాం. పై ఇమేజ్లో చూపిన విధంగా సెర్చ్ బార్లో పై ఇమేజ్లో చూపిన విధంగా సెర్చ్ ఆర్ ఎంటర్ యూఆర్ఎల్ అనే దగ్గర ఏఈపీడీఎస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేస్తే తర్వాత పేజీలో ఈపీఓఎస్ ఏపీ.gov.in eepos.ap.gov.in అనే వెబ్ అడ్రస్ పై క్లిక్ చేస్తే ఏఈపీడీఎస్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో పైన ఉన్న ఆప్షన్స్ లో రిపోర్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఎంఐఎస్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ ఎంఐఎస్ పై క్లిక్ చేస్తే ప్రక్కన ఉన్న ఆప్షన్ లో రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే తరువాతి పేజీలో రైస్ కార్డ్ నంబర్ కానీ లేదా ఓల్డ్ రేషన్ కార్డ్ నంబర్ కానీ ఆర్సీ నంబర్ అనే దగ్గర ఆ ఉన్న బాక్స్ లో ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్, రేషన్ కార్డులోని కుటుంబ సభ్యుల పేర్ల దగ్గర యాక్టివ్ అని ఉంటే మీ ఈకేవైసీ పూర్తి అయినట్లు, ఒకవేళ ఇన్యాక్టివ్ అని ఉంటే మీ ఈకేవైసీ చేయించుకోవాలి అని అర్థం. అయితే కొంతమందికి ప్రస్తుతం ఈ వివరాలు డిస్ప్లే అవడం లేదు. అటువంటి వారు ఎవరికైతే ఆ వివరాలు డిస్ప్లే అవ్వట్లేదో వారు మీరు ఏప్రిల్ నెలలో రేషన్ తీసుకుంటారు కాబట్టి మీ డీటెయిల్స్ చెక్ చేయించుకొని మీ రేషన్ డీలర్ గారి దగ్గర మీ వివరాలు ఈకేవైసీ పూర్తయినదా లేదా అనే వివరాలను చెక్ చేయించుకొని ఎవరికైనా ఈకేవైసీ పూర్తి అవ్వకపోతే వారు మీ ఈకేవైసీ అక్కడే పూర్తి చేయించుకోవచ్చు. అదేవిధంగా మీ విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా వార్డ్ రెవెన్యూ సెక్రటరీ గారిని అడిగినా గాని మీ ఈకేవైసీ పూర్తయినదా లేనిదా తెలియజేస్తారు. మొదట ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్టుకు మార్చి 31 వరకు గడువు విధించారు.
ప్రస్తుతం దీన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ ఎందుకు చేయించుకోవాలి అంటే, రాష్ట్రంలో చాలా వరకు కార్డుల్లో చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం వలన వారికి సంబంధించిన రేషన్ మరియు సంబంధిత సరుకులు వేరే వారు తీసుకుంటున్నారని ప్రభుత్వం భావించిన కారణంగా, అదేవిధంగా ఒకరే 2 నెంబర్లపై రేషన్ పొందుతున్నారని ప్రభుత్వం భావించిన కారణంగా భారత ప్రభుత్వ సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈ ఈకేవైసీ చేయించుకోవాలని సూచించినది. ఎవరైతే ఈ ఈకేవైసీ చేయించుకోలేదో భవిష్యత్తులో అటువంటి వారి రేషన్ ఆపివేసే అవకాశం ఉంది. మీ రేషన్ డీలర్ గారి దగ్గర లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ వారి దగ్గర ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. రేషన్ కార్డుల్లోని 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారందరూ ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది పూర్తి చేయించుకోవాలి. ఒకవేళ ఈ ఈకేవైసీ చేయించుకునేటప్పుడు మీ బయోమెట్రిక్ తీసుకోకపోతే మీరు ఆధార్ సెంటర్కు వెళ్లి మీ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకొని తర్వాత ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది పూర్తి చేయించుకోవాలి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఎందుకంటే ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకమైనా రేషన్ కార్డే మూలం కాబట్టి, ఒకవేళ ఎవరైనా ఈ సమాచారం తెలియక ఈ ఈకేవైసీ పూర్తి చేయించుకోకపోతే వారి రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేస్తే ఈ సమాచారం వారికి చేరి వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఆగిపోకుండా ఉంటాయి. కాబట్టి ఈ సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరే విధంగా ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.